హలో! హాయ్ అండి అందరికీ. నా పేరు శ్రేణు. మీరు చూస్తున్నది ఎస్ఎన్‌విఎస్ బైక్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రంట్ జోకర్లు, బ్యాక్ జోకర్లు కనుక వర్క్ చేయకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? దానివల్ల మనకి ఎంత అనేది లాస్ అనేది ఈ వీడియో చూద్దాం. అలా చూడండి, ప్రెజెంట్ అయితే నా దగ్గర ఎటువంటి పాత బైక్ లేదు. దానివల్ల నేను డైరెక్ట్ చూపించడానికి అవ్వలేదు. కాబట్టి ప్రజెంట్ ఈ బండికైతే మీకు చూపించడం కోసం ఈ బండి చూపిస్తున్నాను. ప్రజెంట్ ఫ్రంట్ జోకర్లు, బ్యాక్ జోకర్లు పోతే కనుక ఎటువంటి నష్టాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కలుగుతాయో మీరు చూపించడం కోసం మనకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఫస్ట్లో చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, లాస్ట్లో చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో మీకే ఐడియా ఉండడం కోసం ప్రజెంట్ ఈ బండిది చూపిస్తున్నానండి. ఈ బండి అయితే ఎటువంటి పోలేదు. కాబట్టి మీరు చూసి నా బండి ఇలాంటివి పోయేమో ఒకసారి చూసుకొని చెక్ చేసుకుంటారని ఒక ఫీలింగ్తో ఈ బండి చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఫ్రంట్ జోకర్స్ పోవడానికి కారణం మొదలు స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ జోకర్లు ఇవేనండి. ఇటొకటి అటొకటి ఉంటాయి. అవి ఫ్రంట్ జోకర్లు పోవడానికి కారణం ఈ ఆయిల్ సీల్ ఉంటాయండి. ఈ ఆయిల్ సీల్ లోపల ఉంటాయి. లోపల అనేది దాన్ని మామూలుగా హార్డ్ అయిపోయి మామూలుగా ఆయిల్ సీల్ కొడేసి అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, కక్కేస్తూ ఉంటుంది. అలా కక్కేయడం వల్ల పట్టించుకోకుండా ఇంకా తిరిగేయడం వల్ల ఇదే కాకుండా దీని అవతలది కూడా సేమ్ అదే ఆయిల్ సీలు హార్డ్ అయిపోయి కొడేయడం వల్ల మళ్ళీ అందులో ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసినా కూడా పట్టించుకోకుండా అలా తోలేస్తూ ఉంటారు కొంతమంది. ఘాట్ రోడ్లలోని పొలాలంటా ఇంకా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ తోలేస్తుంటారు. దానివల్ల డ్రైవింగ్ చేస్తుంటారు. దానివల్ల అదే కాకుండా లోపల ఉన్న ఈ స్టెమ్లో లోపల ఉన్న స్ప్రింగ్స్ ఉంటాయండి. ఆ స్ప్రింగ్స్ పోతాయండి. అటు సైడు ఇందులో ఒకటి అందులో ఒకటి ఉంటాయి, అవి పోతాయండి. పోయిన తర్వాత కూడా అలా నడిపేస్తుంటారు. ఈ స్టెమ్లు అండి చాలా కాస్ట్ తక్కువ ఉంటాయండి. చాలా కాస్ట్ తక్కువ కూడినవి ఇవి, రేట్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇవి కూడా ఈ పైకి కిందకి ఈ స్టెమ్ లోపల ఆడటం వల్ల రాపిడికి ఘాట్లు కింద పడిపోతాయండి. ఇవి పడిపోవడమే కాకుండా ఈ పోగ ఫ్రంట్ పోర్ కప్పులు ఇందులో ఒకటి అందులో ఒకటి బాస్తూ ఉంటాయండి. ఈ పోర్ కప్పులు కూడా 100% పోతాయండి. ఈ జోకర్లు ఎప్పుడైతే బాగుంటాయో ఇవి కూడా బాగుంటాయండి. ఎప్పుడైతే పోయే జోకర్లో ఈ మామూలు పోర్ కప్పులు కూడా పోతాయండి. ఈ పోయిందే కాకుండా ఫ్రంట్ డ్యూమ్ దగ్గర నుండి సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయండి. ఈ యాక్షన్ లేకపోవడం వల్ల గుద్దేస్తుంటుంది. జోకర్లు ఎప్పుడైతే గుద్దిందో ఇవి కూడా లూజ్ అయిపోయి సౌండ్ వచ్చేసి ఇరిగిపోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ డూమ్స్ ఇరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ మడ్గార్ వచ్చేసి ఫ్రంట్ మడ్గార్ కూడా సౌండ్ ఎక్కువ వస్తుంటుందండి. ఎప్పుడైతే జోకర్ గుద్దేస్తుందో సౌండ్ బడబడబడ సౌండ్ వచ్చేస్తుంటుంది. ఇదే కాకుండా బ్యాక్ సైడ్ సెక్షన్కి వెళ్తే ఈ బ్యాక్ సైడ్ ఈ జోకర్లు అంటారండి. ఈ జోకర్లు అనేది 100% పని చేయకపోవడం వల్ల మనం డ్రైవింగ్ చేసినప్పుడు మనకి ఈ పని చేయకపోవడం వల్ల ఈ కౌల్స్ అనేవి పోతుంటాయి. కౌల్సే కాకుండా బ్యాక్ సైడ్ సెక్షన్ ఈ మడ్గర్లు ఇవన్నీ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. మనం డ్రైవింగ్ అలాగే చేయడం వల్ల మన నడునొప్పి, మనం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాం, బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. దానివల్ల మనం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన జర్నీ అంతా ఎందుకు చేస్తున్నాం రా దేవుడా అని ఫీలింగ్ 100% కలిగిస్తుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఏ చిన్న బండిలో ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే రికవర్ చేసుకుంటే కనుక మన జర్నీ చాలా స్మూతీగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అలా చేయించుకోకపోవడం వల్ల చాలా మనం ఇబ్బందిలో పడతాం. అలాగని బండికి కూడా చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది ఇలాంటి నెగ్లిజెన్సీ చేయడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా 100% మెకానిక్ దగ్గరికి వెళ్ళి మెకానిక్ సలహా తీసుకొని ఆ రిపేర్ అనేది కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే మనం ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మన బైక్ అనేది కంపల్సరీ కండిషన్లో ఉంటే కనుక మనం అంత దూరం వెళ్ళొచ్చు, ఎలాగైనా తిరిగి రావచ్చు. కాబట్టి ఆ జర్నీ స్మూత్గా ఉండాలి, మనం బాగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి అనేది 100% బాగుండాలి. ఇది బాగుంటే మనం కూడా బాగుంటాం. మనమే కాకుండా మన ఫ్యామిలీని తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం
ఫేస్ చేయకుండా ఉండగలుగుతారు. కాబట్టి ఈ ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.